తిరుమల కొండపైన కొన్ని వేల పుణ్యతీర్థాలు ఉన్నాయని శ్రీ వెంకటాచలమహితులో చెప్పబడింది. ఈ వేల పుణ్యతీర్థాల్లో ప్రముఖంగా 108 తీర్థాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పబడింది నాగతీర్థం. ఈ నాగతీర్థం స్వామివారి ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది మనం వరాహ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న దారి నుంచి వెళ్ళాలి. ఈ నాగతీర్థానికి ఈ తీర్థానికి వెళ్ళటానికి ఎటువంటి వాహనాలు వెళ్ళవు, నడిచి మాత్రమే వెళ్ళాలి. కానీ ఈ దారిలో బాణసారి గంగమ్మ దేవాలయం మరియు శ్రీవారి పరమ భక్తురాలైన వేంగమాంబ శ్రీవారి పూజ కోసం పెంచిన తులసి వనం మనం చూడవచ్చు. ఈ నాగతీర్థం వెళ్ళే దారి ఎంతో ప్రకృతి అందాల నడుమ భారీ వృక్షాల మధ్య ఎంతో సుందరంగా, రమణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నాగతీర్థం చేరుకోగానే మనకి ముందుగా పెద్ద బావి కనిపిస్తుంది. ఈ బావి నుంచే నాగులు స్వామివారి పూజా కార్యక్రమాలు నీళ్లు తీసుకువచ్చి పూజ చేసేవారంట. ఈ బావిలో నీళ్లు తలపై 7 సార్లు చల్లుకున్నా కూడా నాగదోషాలు పోతాయని నమ్మకం. ఈ నాగతీర్థం దగ్గర ప్రదేశంలో ఉన్న నాగదేవత విగ్రహాలు ఎన్నో మనం చూడవచ్చు. ఈ తీర్థం దగ్గర ఒక గుహకు దారి ఉంటాయని కూడా గమనించవచ్చు. ఈ దారి నుంచి నాగులు వస్తాయని, అదే నాగలోకమని చాలామంది విశ్వాసంతో ఉంటారు. మీరు కూడా తిరుమల వెళ్తే ఖచ్చితంగా నాగతీర్థాన్ని దర్శించండి.